లక్ష్మి గారు మీరు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ కదా. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాము ఆవిడ ఫ్యాషన్ షో దగ్గర. వెరీ ఎమోషనల్. అంటే యు ఆర్ మీటింగ్ హర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. కొంచెం ఒక 1 month అలా అయింది కలవలేదు. అండ్ మేము కొంచెం అటు ఇటు నేను నా లైఫ్ తో ఎటు వెళ్తుంటారు, తను షీ వాజ్ బిజీ దేర్. అండ్ ఆ గ్యాప్ లో సడన్ గా రోజు కలవగానే షీ వాజ్ లిటిల్, అండ్ నాతో కూడా షీ వాజ్ ఆల్వేస్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు యూ నో షీఈస్ లైక్ మై మదర్, షీఈస్ మై మదర్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్ని. అండ్ తనకి చూడంగానే షీ ఫెల్ట్ ఎమోషనల్. ఆ బాండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి for both of you all. And one food that you all can't avoid andi sai all time biryani andi all time pakka hyderabadi chicken biryani proper hyderabadi okay no mutton andi oh mutton no chicken okay meh chicken is not even biryani chicken is not even biryani oh okay rohit garu anything which has rice. కానీ మీరు ఇప్పుడు పాపం రైస్ తోనే లేరు కదా. మీకు వన్ ఫుడ్ యూ కాంట్ అవాయిడ్. నాకు బాగా ఫేవరెట్ వచ్చి బండి ఫ్రైడ్ రైస్. బండిలో వేస్తారు కదా 2 డ్రాగన్ లేసి కొట్టేస్తారు చూడు ఫ్రైడ్ రైస్. సో అది కొత్త పరోటా, ఇవి 2. కొత్త పరోటా సూపర్. ఓకే వన్ పర్సన్ యూ వాంట్ టు మీట్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అండి. మీ లైఫ్ టైంలో ఈ పర్సన్ ని నేను కలవాల్సిందే ఇంకా అని అనుకుంటున్న పర్సన్ ఎవరు? కలిసేసాను ఆల్రెడీ. ఎవరు చెప్పకూడదా? క్లీషే అవుతుంది చెప్పను. సరే ఇది కూడా మీకే. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా పని ఉంది. రోహిత్ గారు చేయొద్దు అనుకుంటున్న సినిమా ఏంటి, అంటే చేసిన తర్వాత అనుకున్నది ఏంటి, ఈయన కలిసిన వ్యక్తి ఎవరు, అన్ని మీరు కామెంట్స్ లో పెడుతూ ఉండండి ఓకేనా. రోహిత్ గారు మీరేంటి? I don't have anyone particular గా అయితే. అంటే anybody you admire or like? I met everyone whom I admire. I generally have met, but probably I don't know, Sachin Tendulkar maybe. అలాంటిది ఏం లేదు. Sachin Tendulkar గారు ఓకే సూపర్. మనం రాత్రి పొద్దున్న ఫ్రెష్ డే అవన్నీ మర్చిపోతాం. పాత ఏం జరిగిందో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. నేను మీకు తెలుసా అలాగా. విజయ్ గారు మీరండి? ఎవరైనా కలవాలి కూడా ఉంది. ఫలానా డైరెక్టర్ కానీ, ఒక యాక్టర్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్ కానీ. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కలవలేదా? అంటే చాలా కలిసి పనిచేశాను అనమాట. లాస్ట్ మీట్ అప్పుడు ఆయనకు సినాప్సిస్ ఇచ్చాను అనమాట, ఒక పిచ్ డెక్ ఇచ్చాను. చాలా బాగుందన్నారు, కానీ తర్వాత మళ్ళీ కలవడం కుదరలేదు. మళ్ళీ కలిస్తే అది ఒకసారి సార్ ఏంటి సార్ అని అడుగుదామని. సినాప్సిస్ గురించా? అంతే మరి. అంటే మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్ గా అండి, ఎవరికి ఉంటుంది. వెరీ గుడ్. సో ఇది కూడా మళ్ళీ మీకు ఒకటి త్రో చేస్తున్నాము. ఒకవేళ వర్క్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ కనకమేడల గారు, టైటిల్ ఏముంటుంది ఆలోచించుకోండి. ఇప్పుడే ఆయన ఉగ్రం, నాంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆ కథకు సంబంధించిన టైటిల్ తో ఆయన ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేశారండి. ఓ టైటిల్ నా కథ కదా యాప్ట్ అవుతుంది. అవునా? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఓ టైంలో. సరే ఇప్పుడు వెతకండి. శ్రీచరణ్ గారు మీరు కూడా చెప్తే బాగుంటుంది. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మీరు నన్ను కలవాలనుకున్నారు చాలా ఏళ్ల క్రితం, నన్ను కలిశారు. తర్వాత నాకు ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ ని కలవాలని ఉంది. అవునా? పదండి వెళ్దాం. అయితే ఎక్కడ ఉంటాడు? విదేశాల్లో ఉంటారు. శ్రేష్ మీడియా కొంచెం వాళ్ళు ఎక్కడ పిలిపించారు. అంటే అసలు నాకు ఎప్పుడైనా మైండ్ అంటే అంత వర్క్ ప్రెషర్ ఇవంతా డిస్టర్బ్ అయితే కామ్ గా డ్యూన్ మ్యూజిక్ ఏదో కార్లో పెట్టి ఒకరిని మాలో లెటర్ పెడితే పరిచయం చేపిస్తారు కదా. మాలో లెటర్ పెడితే అలా దే డూ ఇంటరాక్షన్స్. అవునా? మా లింక్ విత్ లాస్ ఏంజలీస్ అండ్ ఇండియా కలిపారు. సో ఇప్పుడు మనం ఏ ఫారిన్ యాక్టర్ కలవాలన్నా మాలో లెటర్ పెడితే చాలు. ఓకే. యా ఇంక్లూడింగ్ యూ వాంట్ అప్గ్రేడ్ యువర్ మ్యూజిక్, నువ్వు ఏదైనా కొత్తగా స్టన్స్ నేర్చుకోవాలన్నా ఇది కమ్ అండ్ టీచ్ అండ్ గో. అంటే నేను మానేశారా మీరు ఇప్పుడు? వర్క్ పరంగా ఎప్పుడైనా వర్క్ పరంగా అంటే మా వర్క్ పరంగా ఉండదంటావా? మా వర్క్ పరంగా అలా మాట్లాడుతున్నారండి. అతని స్టూడియోలో పడిపోతాయి మీ మీద. అతని స్టూడియోలో ఎప్పుడైనా అసిస్ట్ చేయడానికి అలా కట్టా. ఓహో ఓకే ఓకేనండి. ఓకే, మీకు మీ ముగ్గురికి లేదా మీ అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందా లేదా నాకు తెలియదు. VK3 హీరోస్ అనేసి ఒక గ్రూప్ ఉంది మాకు, మా నలుగురికి. ఏంటి? VK విజయ్ కనకమేడల 3 హీరోస్.
ఓ అదే దాని పేరు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాను. వీకే 3 హీరోస్ నంబర్ 3 హీరోస్. సో ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా yes లేదంటే ఎగ్జిట్ కొడతారా 6 నెలల తర్వాత? ఏమంటే ఆ గ్రూప్ లో ఏముంటే తెలుసు అండి, ఫస్ట్ మనదన స్టార్ట్ అయ్యి కార్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఫుడ్ మెనూ లంచ్ మెనూ పెడతాడు. మిగతా వాళ్ళ ఇంటి చెప్పండి అండి మెనూ ఏంటంటే తెలుసు అండి, అంటే హోటల్లో ఉంటది కదా మొత్తం, అంటే మన కాకినాడ సుబ్బయ్య హోటల్కి వెళ్తే 10-12 రకాలు ఇస్తారు కదా, అలా ఉంటాయి అన్నమాట. పాపడ్ దగ్గర నుంచి రైతా దగ్గర నుంచి ఈ చిప్స్ అని ఆ చిప్స్ అని ఫ్రై అని కర్రీ అని బగారా రైస్ అని రకరకాలు ఉంటాయి కండి. అదే మామూలు అక్కడతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఆ గ్రూప్ లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన ఉన్నాడు ఆ గ్రూప్ లో? ఆ గ్రూప్ లో వెళ్ళాడండి. మంచిది. ఉన్నా కూడా సైలెంట్ గా ఉంటాడు. పడుకున్నారా? మనం మీరు లేదు ఆయన్ని సూర్య భగవానుడు పడుకొని పెట్టలేదు, ఆయన పడుకోలేడు. స్టిక్కర్ ఆర్ ఇమోజీస్ దట్ యు యూజ్ మోస్ట్ సాయి? Me this and this and this. This ఓకే సరే ఎడిట్ లో వేసుకోండి దిస్ అండ్ దిస్. ఓకే అంటే తీసలేదా ఇది ఉంటది ఆయన ఓన్లీ చిలిపి దిస్ అంట. అవును సాయి, పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? ఏ తెలియదండి, ఏ రోజు ఆ రోజు మర్చిపోయి కొత్తగా ఆలోచిస్తుంటాడు. ప్రస్తుతానికి May 30th కోసం వెయిట్ చేస్తున్నానండి. పెళ్లి కోసం May 30th బైరం. పెళ్లి కోసం అభిప్రాయం ఏంటి అడగండి. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా డాడీ అండి. అంతే డాడీ. ఓకే లేదా నాది ఒక్కటి నా ఫస్ట్ చాయిస్ చేస్తాను. మనం చేసాం. కాకపోతే నువ్వు తెల్లారు లేస్తే మర్చిపోతున్నావు కదా తమ్ముడు, రోజు ఒక పెళ్ళంటే కష్టం. ఓకే రోహిత్ గారు, అంటే కొంతమంది హీరోస్ ఇన్స్పైర్ అయ్యి 2-3 చేసుకుంటాం. క్వశ్చన్ కానీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందామని. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అదే సో అభిప్రాయం అంటే ఏముంటుందిలే ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అయిన తర్వాత చెప్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అవ్వకుండానే చెప్పామనుకోండి నాకే హ్యాపీ. శ్రీచరణ్ గారు మీ అభిప్రాయం ఏంటి పెళ్లి మీద? నిన్న 18 years జస్ట్ అండ్ 18 నాకల్లా నన్ను అడుగుతారేంటండి. అభిప్రాయం అడిగితే పెళ్లి గురించి కాదు, 18 yesterday. ఓకే చెప్పకూడదు. 18 years ఇంత పెళ్ళే మీకు? నిన్న నా వయసు 18. నడుము వరక మిగతాది వయసులో నడుము వరకు కూడా ఉంటుందా? ఇంతవరకు చెప్పాడు, మిగతాది క్యాల్కులేట్ చేయలేదు మొత్తం అండి. కోరిలేండి. నాకు ఒకటి చాలా హ్యాపీ విషయం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. పెద్దలు పూజలు 18 years. ఓకే మనోజ్ మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం. కారు హార్న్ మోగింది.